Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేవుడికే శటకోపం పెట్టిన ఘనత కేసీఆర్ది. రాజన్న ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పూజలు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మత్తు పనులపై సమీక్ష. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. నులిపురుగుల నివారణలో భాగస్వాములు కావాలి. విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసిన అధికారులు. ఇక వార్తల వివరాలు. ఆలయ అభివృద్ధి పేరిట రాజన్నకు శటకోపం పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేవుడిని మోసం చేస్తే తప్పక తగిన శాస్త్రి జరుగుతుందన్నారు. ఎన్నికల హామీ మేరకు వేములవాడ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ పాలనపై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీ కూడా వేములవాడకు వచ్చి ఇక్కడ ప్రజల అభిమానానికి ముగ్ధులయ్యారని గుర్తు చేశారు. తనను ఆదరించిన వేములవాడ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కేంద్ర మంత్రిగా శక్తివంచన లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజన్నను మోసం చేసిన వాళ్లకు తగిన గుణపాఠం చెబుతారనడానికి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. సహాయ మంత్రిగా బాధ్యతలపై ఇవ్వడం, దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వచ్చి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానికి వచ్చి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. చాలా ఉదయమే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకోవడం, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, నల్లగొండ నరసింహస్వామి దర్శనం, ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వర దర్శనం చేసుకోవడం జరిగింది. మొన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు, ప్రీతం నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడకు వచ్చి దర్శనం చేసుకోవడం, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి సమీక్ష సమావేశాలు కూడా వేములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను, దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు గురించడం జరిగింది. ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం. గతంలో కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం విషయం తెలుసు. 400 కోట్లు ఇస్తాడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క పైసా ఇవ్వాలి. పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరం రాజకీయ జెండాలు పక్క పెట్టి ఈసారి ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా అవసరం ఉంది. ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ, ఈ దేవాలయంలో సమస్యల విషయంలో కానీ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో ముందుంటా. ఈ నెల 27లోగా అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన మరమ్మతుల పురోగతిపై విద్యా, పంచాయతీరాజ్, గిరిజన ఇంజనీరింగ్, TGEWIDC ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 265 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతుల పనుల పర్యవేక్షణకు పంచాయతీరాజ్, గిరిజన, TGEWIDC ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించినట్లు తెలిపారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన ఈ నెల 27లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, DEO రామ్ కుమార్, PREE దిలీప్,
TGEWIDC ఈఈ నరేందర్ రెడ్డి, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి వీరభద్రం, ఆయా శాఖల DEలు, AEలు పాల్గొన్నారు. I don't think so. మాకు తరగని లేదు సార్, ఫ్లోరింగ్ నడుతుంది సార్, గ్రౌండ్ లెవెలింగ్ చేయకుండా సార్, మాకు మొత్తం దిగొచ్చారు సార్, నాకు దిగొచ్చారు సార్. డోంట్ సే లైక్ ఇది అయిపోయింది క్యాన్సిల్ కంప్లీట్ చేస్తాం ఇది వద్దు, మీరు మనం కరెక్ట్ డేట్ చేయమండి, కరెక్ట్ గా వర్క్ చేయాలి. ఒకసారి నులి పురుగుల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర బాలికల గురుకులాల విద్యార్థులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలను తనిఖీ చేసి తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏండ్లలోపు ఉన్న పిల్లలు తప్పకుండా నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడుల ద్వారా మెరుగైన విద్య అందిస్తున్నట్టు తెలిపారు. బడుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట DM&HO సుమన్ మోహన్, RDO రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అవినాష్, పట్టణ CI వీరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ఆయా పాఠశాలల ప్రిన్సిపళ్లు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనేటువంటి ఆలోచన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు 1వ సంవత్సరం బాల బాలికలు పలుకుంటే 19 సంవత్సరాల బాల బాలికల వరకు కూడా ఈ ట్యాబ్లెట్ ను అందివ్వాలని చెప్పిన లక్ష్యం తీసుకొని ముందుకు పోయే క్రమంలో DM&HO గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేద్దామంటే మేము ప్రధానంగా ఈ గురుకులాలు KGBలకు వెళ్ళాలి, ఒకసారి వారితో మమేకం అవుతూ ఆరోగ్య అంశమే కాకుండా విద్యకు సంబంధించిన అంశంలో ఏ విధంగా నడుస్తుంది చూడేటువంటి ఒక అవకాశం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాయమల్లు హాజరై విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పిల్లల పొట్టలో నులిపురుగులు చేరితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటి నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కట్ల వేణుమాధవ్, వైద్య సిబ్బంది, డాక్టర్లు సింధూజ, శ్రీజ, ఉదయ, జూనియర్ కళాశాల లెక్చరర్లు రత్నాకర్, మెహరాజ్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతూ ఉంటారని, ఇలాంటి లక్షణాలు కల్పించిన పిల్లలకు వెంటనే ఆల్బెండాజోల్ టాబ్లెట్లు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నటరాజ్, ఎంపీటీసీ మంచె రాజేశం, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, కార్యదర్శి రామ్దాస్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేష్, వైద్య అధికారులు, ఏఎన్ఎం పాల్గొన్నారు. ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే కడుపులో ఉండేటువంటి తయారైనటువంటి ఈ నులి పురుగుల వల్ల రక్తహీనత రావడం కానీ, దానివల్ల ఆడపిల్లల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలు తలెత్తడం, మున్ముందు భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తడం కానీ జరుగుతుంది. అలాగే అబ్బాయిల్లో కూడా వివిధ రకాలైనటువంటి
ఉదర సంబంధిత వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. దానివల్ల పోషణ లోపం అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే పోషణ లోపం ఉంటుందో త్వరగా అలసిపోవడం, నీరసించుకోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఉత్సాహంగా ఉండకపోవడం అనేది కనిపించేటువంటి లక్షణాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలోని చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పిల్లి రేణుక, ఎంపీటీసీలు అనసూయ, నాగరాణి హాజరయ్యారు. నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, ఒగ్గు బాలరాజు, ఉపాధ్యాయులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. సంవత్సరం పాప నుండి 19 సంవత్సరాల పిల్లల వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఇంటి దగ్గర ఒకవేళ స్కూల్కి రాని పిల్లలు ఉంటే కూడా ఇంటి దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు కూడా ఇంటి దగ్గర పిల్లలకు వేయాలి. ఎందుకంటే నులిపురుగులు పిల్లలకి 6 నెలలకు ఒకసారి ఇస్తారు కాబట్టి ఈ ట్యాబ్లెట్ కంపల్సరీగా ఇవ్వాలని కోరుకుంటాం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పిఎస్సి శ్రవంతి మేడం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ నాగరాణి గారికి, అదేవిధంగా అనసూయ గారికి, మన హాస్పిటల్ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్ చేతుల మీదుగా చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ చిరంజీవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బాలికల పాఠశాలలో అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్బెండాజోల్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసున్న విద్యార్థులు తప్పకుండా నట్టల నివారణ మందులను తీసుకోవాలని సూచించారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మందులను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ ఈ మందులు తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. చాలామంది పిల్లలను కూడా గుర్తించబడడం జరిగింది. మరి 1 సంవత్సరం నుంచి వెళ్ళి 19 ఏళ్ళ లోపు పిల్లలందరూ కూడా ఈ ట్యాబ్లెట్స్ వేయాలి. కాబట్టి మరి మా మున్సిపల్ పరిధిలో అన్ని స్కూళ్ళల్లో, అన్ని సెంటర్లలో కూడా ఈరోజు వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మా జమ్మికుంట హెల్త్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా అందరూ రావడం జరిగింది. అందులో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు. సో ప్రతి ఒక్కరు 1 to 19 ఇయర్స్ వరకు పిల్లలందరూ ఈ ఆల్బెండజోల్ 400 mg అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ మనం పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క పిల్లలు బయట మలమూత్ర విసర్జన చేయకూడదు. చేసిన ప్రతి వాష్రూమ్ వెళ్ళినా లేకపోతే టాయిలెట్స్కి వెళ్ళినా వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తినక ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మనం పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఆ హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది దానికి సపరేట్ టెక్నిక్ ఉంటుంది. సో దాన్ని మనం ఫాలో అవుతూ మనం ప్రతిదీ హ్యాండ్ వాష్ చేస్తూ తెచ్చుకున్న కూరగాయలు కానీ బయట నుంచి తెచ్చుకున్న ఏ వస్తువులైనా సరే దాన్ని మొత్తం క్లీన్గా మనం చేసుకొని. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి హాజరై చిన్నారులకు మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగులు మన శరీరంలో ఉండడం వల్ల పోషకాలను గ్రహిస్తాయని, దీంతో అనీమియా, రక్తస్రావం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటి నివారణకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఏజ్ గ్రూప్ వారీగా నిర్దేశిత మందుల డోస్ ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న 2,27,251 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నులిపురుగుల నివారణ కోసం జిల్లాలో బఫర్ స్టాక్తో కలిపి మొత్తం 2,49,976 ఆల్బెండాజోల్ మాత్రలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి రంగారెడ్డి,
జిల్లా మైనార్టీ అధికారి మేరాజ్ మెహమ్మద్, ఎంఈఓ సురేందర్, పాఠశాల హెడ్ మాస్టర్ టి అరుణ పాల్గొన్నారు. అందరూ 100% అటెండెన్స్ రావాలి, అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి. ఏదైనా సిక్ అయితే ఎక్సెప్ట్ రేర్ కేసెస్ తప్ప అదర్వైజ్ నెక్స్ట్ డే వేయాలి. సో 100% మాత్రం కవరేజ్ ఉండాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్న అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేస్తారనే రిపోర్ట్ కూడా ఈయనకి ఒకసారి ఏపీఎస్గా తీసుకోండి. అండ్ ఒకటి అందరూ చెప్పడం జరిగింది, ఒకటి ఏంటంటే ఎందుకు వేసుకోవాలని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమిటో చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా వాటిని ముట్టుకోరు. బల్బాలు తయారు చేస్తారు, మనం తింటాము, దాచుకొని మరి టీచర్లు అడుగుతున్నా కానీ ఎవరు అడుగుతున్నా కానీ తింటూ ఉంటారు. అది దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మరి వాటితో మన పొట్టలోకి విషాన్ని పంపించుకుంటున్నాం. మరి విషానికి విరుగుడు ఏంటి? ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ఏం చేస్తాయి మేడం ఈ ఆల్బెండజోల్? జస్ట్ చిన్న పిప్పర్ వెంట చూ చేస్తే అయిపోతే లోపల ఉన్న పురుగులన్నీ వచ్చేస్తాయి. అవును, దీంతో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? నువ్వు నీ ఫ్రెండ్ వేసుకుంది, తన పక్కన అమ్మాయి వేసుకోవాలి, ఏమైంది? తన స్టూల్ పాస్ చేస్తుంది. ఆ స్టూల్ మళ్ళీ నువ్వు అదే టాయిలెట్ మీద వెళ్ళి కూర్చున్నప్పుడు నీకు ఇన్ఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నువ్వు వేసుకున్నాము అంటే. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండలం చెల్పూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ సందర్భంగా పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పురుగుల నివారణ మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. పిల్లలు చిన్నప్పటి నుండి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, జంక్ ఫుడ్ అలవాట్లు మానుకోవాలని సూచించారు. పాఠశాలలో అందించే రాగి జావా, మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్లు మంచి పౌష్టిక ఆహారమని, విద్యార్థులు వీటిని రెగ్యులర్గా తీసుకోవాలని సూచించారు. సో ఆల్బెండజోల్ టాబ్లెట్, ఆ టాబ్లెట్ మీరు మీకు ఆశా వర్కర్స్ ఉంటారు ఇక్కడ, సో ఆశా వర్కర్స్ అందరు పిల్లలకు ఇస్తారు. సో బేసికలీ సో దాట్ ఏ ఇన్ఫెక్షన్ మనం పిల్లలు యాక్చువల్లీ యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. సో అన్ని ఆరోగ్యం చేయాలి. సో దాట్ ఈస్ వై యూ హ్యావ్ టు బి హెల్తీ. సో ముందు హెల్త్ చేయాలి, దెన్ తర్వాత మీరు మిగతా వర్క్ చేయవచ్చు. సో ఇక్కడ ఒకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో దుర్గమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు చిలుక రమేష్, కొమరయ్య, రాకేష్, తుమ్మ మధు, లక్ష్మీరాజం, మధు పాల్గొన్నారు. ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణంకని చెప్పండి. మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను, పట్టణాల్లో కూడా కుల దేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ, బోనాలు సమర్పిస్తూ, జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటిని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితీలో భాగంగా ఇక్కడ మరి చక్కగా అంగరంగ వైభవంగా 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారు సమర్పించే కార్యక్రమం. ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం, వేడుకోవడం, అందరికీ మంచిగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అశ్వంతో ముందుకు సాగాలని, సకలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు, రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పని చేసుకుని జీవించేటువంటి వారందరూ కూడా పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పండుగకు మన ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మన ప్రభుత్వ ఈ ఆధ్వర్యంగా మన బింగ్ మహేష్ గారు, వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ గారు, మరి కౌన్సిలర్ గారిని ఆహ్వానించినటువంటి ఈ యొక్క ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దుర్గమ్మ అమ్మవారు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుకుంటూ మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి అభివృద్ధి పథకంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది
JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామం గుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ మేరకు కలెక్టర్కు, SRSP అధికారులకు, తహసీల్దార్, SIకి ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా పేరు మీద మట్టి పర్మిషన్ ఉందని చెప్పి సుల్తానాపూర్ D86 కెనాల్ ద్వారా SRSP కెనాల్ రోడ్స్, మెయిన్ బ్రిడ్జీలు, కొత్తగా వేసిన R&R, PR రోడ్లపై హెవీ లోడ్ టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆయా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోయారు. అధికారులకు విన్నవించినా స్పందించకపోవడంతో తామే వాహనాలు అడ్డుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ రావు, నందరావు, మల్లేశం, బాపయ్య, మహేష్, రాజు, సంపత్రావుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రాత్రి తేడా లేకుండా నిత్యం 24 గంటలు టిప్పర్లు, ఈ విధంగా పెద్ద ఎత్తున టిప్పర్లు ఓవర్లోడ్తో పోవడం జరుగుతుంది. మరి SRSP కెనాల్, మెయిన్ కెనాల్ గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి కనీసం ఒక వే పోవడానికి కూడా, టిప్పర్ పోవడానికి తోవలేని దాంట్లో మరి అధికార యంత్రాంగం కూడా పర్మిషన్లు ఇచ్చి మరి దాన్ని ఈరోజు ప్రజలను ఏమాత్రం దృష్టిలో పెట్టకుండా, అక్కడికి వెళ్ళే రైతులను దృష్టిలో పెట్టకుండా కెనాల్ ఇప్పటికే బ్రిడ్జిలు కూలిపోవడం జరిగింది. మరి మెయిన్ బ్రిడ్జిలు ఏమైనా ప్రమాదం జరిగితే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గారికి, కలెక్టర్ గారికి, MRO గారికి, మరి పోలీస్ వ్యవస్థ కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకుండా మరి అదే పర్మిషన్ ఉందని చెప్పి ఈ శివార్లో ఉన్న మొన్ననే వేసిన రోడ్లు కూడా R&B రోడ్లు మరి వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో తెలియట్లేదు. R&B రోడ్లు కూడా మొన్న వేసిన రోడ్లే కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఓవర్లోడ్తో. మరి నిత్యం 6 గంటల దాకా పోయిన 24 గంటలు కూడా టిప్పర్లు నడుస్తున్నా కూడా ఎక్కడ కూడా మరి అధికారులు, సంబంధిత SRSP అధికారులు, మరి రెవెన్యూ, పోలీస్ పట్టించుకోకుండా మరి ఇలా చేస్తున్నందుకు నిజంగా గ్రామాలంతా తీవ్ర ఎత్తున, పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డున వెళ్ళే ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి మరణించడం జరిగింది చాలా ఎత్తున. అయినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోకుండా ఎక్కడో నేషనల్ హైవే పేరు చెప్పి నాటి నుంచి నేటి వరకు పోలీస్ వ్యవస్థలను మంతని ఎమ్మెల్యే కుటుంబం భ్రష్టు పట్టిస్తుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. మంతనిలోని రాజగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి తండ్రి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని తన మాట వినలేదని, ఇక్కడి నుంచి మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయించారని గుర్తు చేశారు. తమ మాట వింటూ కాంగ్రెస్ కండువా కప్పుకునే పోలీస్ అధికారులకు మాత్రమే ఇక్కడ పోస్టింగ్లు ఇచ్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో SI పోస్టింగ్కు మంత్రి సోదరుడు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో ఇక్కడ పనిచేసిన CIకి ACPగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో SI ఓ మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారిపోతున్నాయి. పోలీసులు ప్రజలకు సేవకులు అనే ఒక గొప్ప సందేశాన్ని మంటగలిపి పోలీసులను వాడుకొని చట్టాలను ఉల్లంఘించినటువంటి చరిత్ర మంత్రి ఎమ్మెల్యే కుటుంబానికి ఉన్నది. ఆ రోజులలో ఈయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, మంత్రి ఎమ్మెల్యే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా పనిచేసినటువంటి IPS ఆఫీసర్, కరీంనగర్ ఎస్పీగా ఉన్నటువంటి రాజీవ్ త్రివేదిని వీళ్ళ మాటినకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలకు పాల్పడద్దని నేను పోలీస్ శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాను. మిమ్మల్ని భయపడి మిమ్మల్ని విజ్ఞప్తి చేయలేదు, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు మాకు రక్షకులు. ఖచ్చితంగా ఈ ఏదైతే సంఘటన జరిగిందో తీవ్రంగా ఖండిస్తూ BRS పార్టీ ప్రజల పక్షాన, పుట్టమధు BC SC STల మైనార్టీల పక్షాన నిర్విరామంగా పోరాటం చేస్తాడు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే స్థానిక ప్రజాప్రతినిధి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం సిగ్గుచేటని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన 3 రోజులు గడుస్తున్నా కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బున్నోడికి అన్యాయం జరిగితే 20 లక్షల వరకు పరిహారం ఇప్పించే నాయకులు పేదవాడికి జరిగితే మాత్రం అరకొర పరిహారం ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదలకు న్యాయం జరిగే ప్రసక్తే లేదని ఆరోపించారు. ఇంత జరిగినా జిల్లా కార్మిక శాఖ అధికారులు
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. బాధిత కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బంక రాజేష్, గీట్ల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కానీ ఇక్కడి లోకల్ నాయకత్వం ఏదైతే ఉన్నదో కనీస స్పందన లేకుండా పోయి 3 రోజుల తరబడి వాళ్ళ మంత్రి గారు వచ్చి ఎక్స్గ్రేషియా మరి ఇంతవరకు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా 10 లక్షలు 20 లక్షల పైన ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి ప్రభుత్వము 2.5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వాళ్ళు ఇచ్చి ఆ రోజు మిల్ యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసినటువంటి మేము చేసినటువంటి అగ్రిమెంట్ను మేము ఇచ్చే విధంగా చూస్తామని చెప్పి అనడం, వాళ్ళు చేయించినట్లు చేసుకోవడం ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ మంత్రాంగం కానీ మంత్రులు కానీ ఎవరైనా కూడా పేదవాడికి ఇబ్బంది జరిగినప్పుడు ఒక రకంగా, ధనికునికి ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఇంకొక రకంగా స్పందిస్తుంది. ఈ తేడాలను వదులుకొని కార్మికులకు ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన పాలన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే విద్యారంగంపై ఎలాంటి పట్టింపు లేకుండా పోయిందన్నారు. విద్యా సంస్థలు ప్రారంభమై 10 రోజులు కావస్తున్నా నిబంధనలు పాటించని పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, నోట్బుక్స్ వారే విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, సాయితేజ, జోనల్ ఇన్ఛార్జీలు అరవింద్, రాకేష్, నగర ఉపాధ్యక్షుడు ఆకుల వంశీ, నాయకులు విష్ణు, సంతోష్ పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంత కోరినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీసం దాదాపు పాఠశాలలు స్టార్ట్ అయ్యి వారం దాటుతున్నా కూడా అధికారులు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారు. దీన్ని ఏబీవీపీ ఒకటే పరిశీలిస్తుంది. అధికారులు ఇప్పటికైనా శోధించుకొని వెంటనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల విద్యాధికారి కావచ్చు, జిల్లా అధికారులను వెంటనే నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లు కావచ్చు, పాఠశాల తాటి చెట్లు తొలగించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ రాష్ట్ర వ్యవస్థాపకులు జక్క వీరస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో 80 తాటి చెట్లు తొలగించినట్టు తెలిపారు. తాటి వనాన్ని సందర్శించిన ఆయన బాధితులను పరామర్శించారు. కాగా తాటి చెట్లు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ శాఖ సిఐ మాధవిలత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సిరిసేడు ఓదెలుగౌడ్, ఉపాధ్యక్షులు మంజుల చంద్రయ్య గౌడ్, నాయకులు ఆరెల్లి రవిగౌడ్, ఆరెల్లి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్టా అయిన తర్వాత మరి అర్ధరాత్రి దాదాపుగా 15 నుండి 20 మందిని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే చెట్లను తీసివేయడం జరిగింది. కారణంగా ఈరోజు మా గీతా కార్మిక కుటుంబాలు వీధిన పడే ఒక పరిస్థితి ఉంది. మరి పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. మరి లిక్కర్ మాఫియాలో పడ్డటువంటి ప్రభుత్వం ఇలా గీతా కార్మికులను పట్టించుకున్న ఒక పరిస్థితి లేదు. మరి గీతా కార్మికులకు న్యాయం చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా ఆబ్కారీ సిఐ గారితో మాట్లాడితే కూడా తప్పకుండా మేము ఎవరైతే చెట్టు తీసినటువంటి ఒక యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా గౌడ్ గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మా ఆబ్కారీ శాఖ ఉన్నదే మీకోసం, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు. తప్పకుండా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేడం గారు కేసు ఫైల్ చేస్తా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ఆబ్కారీ సిఐ గారు మేడం గారికి ధన్యవాదాలు. లేబర్ కార్డుల జారీలో తంబు ఆప్షన్ రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుతారి సంఘం కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ లేబర్ కార్డులు జారీ చేయాలన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల వేలిముద్రలు రావడం లేదని, వారికి వేలిముద్ర ఆప్షన్ రద్దు చేయాలని కోరారు. పాత కార్డులు రెన్యువల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లె బాబు, శ్రీనివాస్, రాజన్న, దేవరాజ్, కార్మిక సంఘం యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సుతారి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లేబర్ కార్డుల సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో కేంద్రంలో
ప్రధానంగా కార్మికులకు ఉపయోగపడేకరంగా ప్రతి కార్మికునికి సంక్షేమ నిధులలో కేటాయించినటువంటి బడ్జెట్ మీద లేబర్ కార్డులు అనేది నిర్మాణం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అవి కొంతమంది అర్హులైన వారికి సరైన పద్ధతిలో లేబర్ కార్డులు ఇవ్వక అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇలా మేము ఏమంటున్నామంటే ఇలా కార్మికులు సుతారి కానీ, సెంట్రింగ్ కానీ, పొలంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇలా ఇటుక వేసే వర్షోళ్ళు కానీ, స్టేట్ యూనియన్ రంగంలో కార్మికులు పనిచేసే కార్మికులకు ఇలా ఏళ్ళు అనేది అరిగిపోయి గిరిజన సాంప్రదాయ ఉత్పత్తుల్లో ఇప్ప పువ్వులు ఒకటి. సిరిసిల్ల జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇవి విరివిగా లభించడంతో స్థానికులు వీటిని సేకరించి విక్రయిస్తుంటారు. కానీ ప్రస్తుతం గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వును విక్రయించేందుకు అందుబాటులో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో శ్రమ దళారుల పాలవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఉత్పత్తులను దళారులకు అమ్మి నష్టపోతున్నామని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో విక్రయాలకు అవకాశం కల్పిస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వారు భావిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా సుమారు 27,000 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం ఉంది. గంభీరావుపేట, ముస్తాబాద్, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో వనాలు విస్తరించి ఉన్నాయి. వీర్నపల్లి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గిరిజన జనాభా ఎక్కువగా నివసిస్తోంది. అడవులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో గిరిజనులతో పాటు గిరిజనేతరులు వేసవిలో అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ ఉంటారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇప్ప చెట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి మండలాల్లో గిరిజనులు ప్రధానంగా ఇప్ప పువ్వు, పరక సేకరణ పట్ల ఆసక్తి చూపుతారు. ఏటా ఈ సీజన్లో 100 క్వింటాలకు పైగా సేకరణ ఉంటుంది. ఈ ఉత్పత్తులను సేకరించిన గిరిజనులు తమ ఇళ్లల్లో నిల్వ చేసుకుంటారు. సాధారణంగా ఏజెన్సీ ఏరియాల్లో బాగా డిమాండ్ ఉన్న ఈ ఇప్ప పువ్వు, ఇప్ప పరకలను ఐటీడీఏ, జీసీసీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తుంది. అయితే జిల్లాల్లో ఆయా సహకార సంస్థలు అందుబాటులో లేవు. దీంతో గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను విక్రయించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మధ్యవర్తులు తక్కువ ధరకే వీటిని సేకరిస్తూ ఉండడంతో వారికి విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ఇప్ప పువ్వుతో నాటుసారా కాస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన ఘటనలు లేకపోలేదు. जंगलेर जमीन हमें जंगलेर आधारम पड़ता नहीं हम बच रहे जेर कावटी हमें वो भी गोर भाई ना हमें से सलाल करनो कुर्सी कर तो भी हमें एक गाँव में एक सेंटर घानो कसे न का तो एक मोवड़ा उन्हें पाने ने पेना खड़ो घाले एक 10 कट्टा लेन जहाँ तो भी हमें एक 10 रुपया आवते थे. अभी कहीं से एक कट्टा का तो 1 रुपया नहीं भी ले रहे को नहीं कुणु को आ रहे गोर भाई ने से बुढ़ा देता नहीं दगरजारी जगती वेरी से जेर काटी हमें जो को गवर्नमेंट हमें सलाह दिन से करी तो हमें भी आंग चालिया कोने हमें गवर्नमेंट हमें काय सलाह दिन से न रह तो हमें जंगलेर तरपुना हम आधारम पड़ हम बदरे देर काटी हमें जंगलेर आधारम पट्टी हमें एक सलाल खड़ो घालता नहीं हमें एक गोर भाई मादर हमें एक बताओ. గతంలో జిల్లాలో తునికాకు కల్లాలు ఉండేవి. అటవీ ప్రాంతాల ప్రజలు సేకరించిన తునికాకును నిబంధనల ప్రకారం కట్టలు కట్టి ఎండబెట్టేవారు. ప్రభుత్వం అటవీ శాఖ అనుమతితో వాటిని టెండర్ ద్వారా గుత్తేదారులు సేకరించేవారు. అయితే 10 ఏళ్లుగా ఇక్కడ తునికాకు కల్లాల జాడలేదు. వేసవిలో తునికాకు సేకరిస్తున్నా అధికారికంగా విక్రయించే అవకాశం లేక దళార్లు చెప్పిన ధరకే ముట్ట చెప్పాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ కల్లాలు అందుబాటులో లేని కారణంగా గిరిజనులు సేకరించిన ఉత్పత్తులు స్థానికంగా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించడం, విక్రయించడం వంటి చర్యలకు అవకాశం లేదని వారు స్పష్టం చేశారు. ఇక్కడ వీర్నపల్లి మండలంలో విరిగా తునికాకు సేకరణ కానీ ఇప్పపు సేకరణ కానీ జరుగుతుంది. కాకపోతే అది ఇంతకుముందు తునికాకు కల్లాలు ఉన్నప్పుడు దాన్ని డిపార్ట్మెంట్ ద్వారా విక్రయించేది అది ఉండే కానీ ఇప్పుడు కల్లాలు లేకపోవడం వల్ల ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ దాన్ని అమ్మడం కానీ జరగదు. ఎవరైనా ఇక్కడ సేకరించే వాళ్ళు ఇప్పపు కానీ అది వాళ్ళు వాడుకోవడానికే తప్ప ట్రాన్స్పోర్ట్ చేయడానికి అమ్మడానికి మాత్రం పర్మిషన్స్ లేవు. ఇప్పటికైనా జీసీసీ అటవీ శాఖ అధికారులు చొరవ చూపాలని, తాము సేకరించిన ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.